వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ సెంటర్లో వేకెంట్గా ఉన్న వివిధ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ని ఫిల్ చేయడానికి ఎస్బీసీ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. జాబ్కి గన సెలెక్ట్ అయితే విశాఖపట్నంలోనే మనం జాబ్ అనేది చేయాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇంతకుముందు అంటే ప్రీవియస్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆఫ్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పేవాళ్ళు. అంటే పోస్ట్ ద్వారా మన యొక్క అప్లికేషన్స్ అనేవి మనం పెన్నుతో రాసి వాళ్ళకి పంపించాల్సి ఉండేది. బట్ ప్రజెంట్ మనం చూస్తున్న నోటిఫికేషన్ 2026 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్కి మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశాన్ని మనకి కల్పిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి అప్లికేషన్స్ కూడా వాళ్ళకి రీచ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ వీటికి సంబంధించి మీరు జాబ్కి కనుక సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే 55,000కు పైగా శాలరీ అనేది ఉంటుంది. మీరు అప్లై చేసే పోస్టును బట్టి 55,000 నుంచి 75,000 వరకు కూడా మనకి శాలరీస్ అనేవి ఉంటాయి. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమేం వేకెన్సీ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉండాలా, అప్లికేషన్ ఫీజు అనేది ఎంత ఉంటుంది, అండ్ ఏజ్ ఎంత ఉండాలి, సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే దానికి సంబంధించిన సిలబస్ ఏంటి, మనం ఈ జాబ్స్కి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇలాంటి వివరాలు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, షిప్ బిల్డింగ్ సెంటర్ విశాఖపట్నంలో జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఈ సంస్థ వర్క్ చేస్తుంది. అంటే షిప్ బిల్డింగ్ సెంటర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్ కింద ఈ సంస్థ వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి టెక్నికల్ మరియు కొన్ని నాన్ టెక్నికల్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో కన్స్ట్రక్షన్ అసిస్టెంట్, ఫిట్టర్ అనేటువంటి జాబ్స్ టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. ఈ 3 పోస్టులు కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినవి కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి 2 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ కాబట్టి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 3కి సంబంధించి టోటల్గా 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 2 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 1 వేకెన్సీ రిజర్వేషన్ చేయబడి ఉంది. సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ లెవెల్ 2 పోస్టులు టోటల్గా 1 వేకెన్సీ మనకి ఇవ్వడం జరిగింది. ఇది షిప్ బిల్డింగ్ సెంటర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ యొక్క వేకెన్సీ వివరాలు. ఇక ఈ జాబ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 సంవత్సరాల వర్తిస్తుంది. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తించడం జరుగుతుంది. ఇక సర్వీస్ లేబిలిటీ అండ్ ప్రమోషనల్ అవెన్యూస్ విషయానికి వస్తే ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అనేది మీకు వర్తింపజేయడం జరుగుతుంది. ప్రమోషన్స్ కూడా మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు వర్తింప చేస్తాము టైం టు టైం అని మనకి ఇక్కడ 3rd పాయింట్లో వీళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే మొదటగా కన్స్ట్రక్షన్ అసిస్టెంట్ అనేటువంటి జాబ్కి సంబంధించి 10th తర్వాత ఎవరైతే ఐటీఐలో మనకి ఫిట్టర్ ట్రేడ్ మీరు క్లియర్గా ట్రేడ్ కూడా ఏం ట్రేడ్ ఉండాలని ఇచ్చారు. ఫిట్టర్లో ఎవరైతే 10th తర్వాత ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు సిఏఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ సిహెచ్ కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించి 10thతో పాటుగా లేదా 10th చదివి ఉండాలి లేదా ఇంటర్మీడియట్ అయినా చదివి ఉండొచ్చు. దాంతోపాటుగా ఐటీఐ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఐటీఐ చేస్తుంటే సిహెచ్ అంటే కన్స్ట్రక్షన్ హ్యాండ్లర్ అనేటువంటి జాబ్కి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ ఫైర్ ఇంజన్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ 3కి సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి ఉండాలి.
అలాగే మోటార్ మెకానిజం అనేది తెలిసి ఉండాలి. అలాగే హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి అట్లీస్ట్ 3 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి సివిలియన్ మోటార్ డ్రైవర్ సంబంధించి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మోటార్ కార్స్ మరియు లైట్ మోటార్ వెహికల్స్కి సంబంధించి ఉండాలి. దాంతోపాటుగా మోటార్ మెకానిజం గురించి నాలెడ్జ్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ ఏ మోటార్ కార్ అట్లీస్ట్ 3 ఇయర్స్ కార్ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటుగా ఒకవేళ మీకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా సరే దీనికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఏమేం జాబ్ చేయాల్సి ఉంటుంది, జాబ్ ప్రొఫైల్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఎవరైనా కావాలనుకుంటే ఈ వీడియో పాస్ చేసి మీరు దీన్ని క్లియర్గా చదువుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 350 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా 350 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లికేషన్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామినేషన్ సిటీస్ మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటప్పుడు మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మేము చూపిస్తామంటున్నారు. బట్ నేను ఆల్రెడీ చెక్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, తెలంగాణలో, హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. నియర్లీ 20 ఎగ్జామ్ సెంటర్స్ మనకి ఇచ్చారు. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇక ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు సపరేట్గా ఆ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు 2 లేదా 3 జాబ్స్కి క్వాలిఫికేషన్ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అంటే ఎస్, మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సపరేట్గా ఫీజు అనేది పే చేసి సపరేట్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది ఉంటుంది ఫస్ట్. ఓకేనా? సో డీటెయిల్డ్ స్క్రూటినీ ఏముండదు. ఆన్లైన్లో అభ్యర్థులు ఫిలప్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కోసం వీళ్ళు పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది మనకి ఒక్కొక్క జాబ్కి సపరేట్గా ఉంటుంది. మొదటగా ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ 20 క్వశ్చన్లు. ఫస్ట్ చూడండి, సిఏ అండ్ సిహెచ్ అనేటువంటి జాబ్స్కి సపరేట్గా, ఎఫ్ఈడి అండ్ సిఎండిటి అనేటువంటి జాబ్స్కి సపరేట్గా సిలబస్ అనేది ఉంటుంది. అది మీరు గమనించాలి. సో సిఏ అలాగే సిహెచ్ జాబ్స్కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ 20 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 20, యాప్టిట్యూడ్ 20, ట్రేడ్ సిలబస్ అంటే ట్రేడ్ అంటే మనం ఏదైతే సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్టర్ లేదా ఎలక్ట్రీషియన్, అలా ఏ ట్రేడ్ అయితే మనం అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇక ఎఫ్ఈడి మరియు సిఎండిటికి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 25, యాప్టిట్యూడ్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఒక క్వశ్చన్ పేపర్కి 120 మినిట్స్ టైం అనేది మీకు ఉంటుంది. మినిమం మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవ్వాలి అంటే అన్రిజర్వ్డ్ అయితే 35%, ఓబీసీ అయితే 30%, అదర్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 25% మార్క్స్ తెచ్చుకుంటే మినిమం మీరు ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారు అని అర్థం. ఇక సిలబస్, జనరల్ ఇంటెలిజెన్స్ ఏంటి, జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ అండ్ ట్రేడ్ సిలబస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా టేబుల్లో మెన్షన్ చేశారు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది మీరు ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఎండ్యూరెన్స్ టెస్ట్, ఎఫ్ఈడి పోస్ట్ ఏదైతే ఉందో, ఫైర్ ఇంజన్ డ్రైవర్ జాబ్ ఏదైతే ఉంటుందో దానికి ఫైర్ ఇంజన్ డ్రైవర్ జాబ్కి సంబంధించి ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే 100 మీటర్స్ రన్ను, పుషప్స్, స్క్వాట్స్ ఇవన్నీ కూడా ఈ ఎఫ్ఈడి ఫైర్ ఇంజన్ డ్రైవర్కి ఉంటాయి. అలాగే స్కిల్ టెస్ట్ కూడా ఫైర్ ఇంజన్ డ్రైవర్కి కండక్ట్ చేస్తారు. మిగిలిన జాబ్స్కి స్కిల్ టెస్ట్ అనేది సిఎండిటి పోస్ట్ ఏదైతే ఉందో, సివిలియన్ మోటార్ డ్రైవర్ ఏదైతే ఉందో దానికి స్కిల్ టెస్ట్ అంటే డ్రైవింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. పైన తెలిపినటువంటి 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఓన్లీ ఎగ్జామినేషన్ మాత్రమే దానికి ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఎవరైనా స్క్రైబ్ని యూజ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా వాళ్ళు ఎగ్జామ్ రాయలేని వాళ్ళు పక్కలో ఒక వ్యక్తిని యూజ్ చేసుకొని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్క్రైబ్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత పేపర్ ఛాలెంజ్ చేయాలంటే మీరు 200 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ ఎగ్జామినేషన్ తర్వాత మనం చూసుకోవచ్చు.
ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవచ్చు అంటే 22 ఆగస్టు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 14 సెప్టెంబర్ 2026 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఫీజు పే చేయడానికి కూడా లాస్ట్ డేటు 14 సెప్టెంబర్. ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి అక్టోబర్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.